మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరి దేవుడు ఈ పునరుద్ధాన దినాన్ని దేవుడు గత వారమంతా కాపాడినందుకు దేవుడికి మన జీవిత కాలమంతా స్తుతించిన ఆయన రుణము మనం తీర్చుకోలేం. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడికి మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఒకసారి మత్తయి సువార్త, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలా. దేవుడికి మహిమ కలుగునుగాక. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, మన జీవితంలో తృప్తి అనేది లేదు. ప్రతి మనుషుల్లో తృప్తి కలిగి ఉండట్లే. ఈరోజు మన జీవితంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనం చదువుదాం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసను. అక్కడ ఇంకో దగ్గర వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఇప్పుడు ఆకలి గొనుచున్నారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఆకలి గొనుచున్నారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇంకో దగ్గర వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో చదువుదాం. నేనిచ్చిన నీళ్ళు త్రాగు వాడు ఎల్లప్పుడూ దప్పుకొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవంకై వానిలో ఊరే నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చుదును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని ఎంతో ప్రయాసపడుతున్నాం. ఈ లోక సంబంధమైన ధనము కోసము, ఈ పొట్ట కోసము, ఆహారం కోసము ఇక్కడ క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవం కలుగుజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అన్నాడు. మీకు ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ దేవుని వాక్యము నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు. ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఈ నీతి యేసు క్రీస్తు నుంచి మనకి అనుగ్రహించాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు నుంచి మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో మన ఆలోచనలన్నీ మారిపోతాయి. మన మనసు అంతా మార్చేస్తాడు. ఇంకా దేవుడి కోసమే ఆలోచనలు ఉంటాయి. అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు. నీతి యేసు క్రీస్తు నుండే నీతి వచ్చింది. ఆయనే
నేనే మార్గం, నేనే సత్యము జీవము, నేనే మార్గం సత్యం జీవం యేసు ప్రభువు చెప్పాడు. ఆయనలోనే నీతి ఉంది. అక్కడ పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా జీవించాడు యేసు ప్రభువు. ఆయనలో నీతి ఎప్పుడైతే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన దేనికోసము ఆశ? ఆత్మలు భారం ఆశ. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో, దేవుని ఆత్మ మనలోని దేవుడు ఆలోచన పుట్టిస్తాడు, దేవుడు తలంపులు పుట్టిస్తాడు, దేవుడు ఉద్దేశాన్ని నీలో పుట్టిస్తాడు. ఎప్పుడు? దేవుని ఆత్మ నీలోనే ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడు నీతి కోసము, ఆకలి దప్పుల కోసము మనము జీవిస్తాం. అంతవరకు నీకు ఆకలి. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ యేసు రక్తములో కడగబడి ఆయన నామము యందు విశ్వాసము ఉంచిన వారందరూ ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఈ వాక్యము, నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు. అప్పటి నుంచి నీలోని నీతి మొదలవుతుంది. పరిశుద్ధాత్ముడు నీలోని నీతిగా ఫిల్టరింగ్ చేస్తాడు. ఆయన నీళ్ళు చెత్త, నీలో కక్ష, నీలో నీ మనసు సరిగ్గా లేకపోతే నీ తలంపులు, నీ ఆలోచనలు ప్రతి ఒక్కటి ఫిల్టరింగ్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతవరకు ఎప్పుడైతే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడువా? సాతాను కుమారుడువా? నీ క్రియలే, నీ మనస్సాక్షే చెప్తుంది. ఈరోజు నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు. అసలు నీతి యేసు క్రీస్తు నుంచే వచ్చింది. నీతి, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు, సర్వోన్నతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసే దేవుడు ఆయన. సమస్తము దేవుడితో సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు మన జీవితాల్లోని ఈ నీతి ఎప్పటి నుంచి వస్తుందంటే, నీతి కొరకు, అంటే నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు. నీతి ఎప్పుడు వస్తుంది? యేసయ్య చెప్పిన మాటల్లో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడో అప్పటి నుంచి నీతి వస్తుంది. అంటే నీతిగా ఆలోచిస్తావు, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ మనసు మారుతాడు, నీ హృదయం మార్చేస్తాడు, నీ రూపాన్ని మార్చేస్తాడు. యేసయ్య రూపంలోకి ఆయన మలుచుకుంటాడు. మన పని మనం చేయాలి, దేవుడి పని దేవుడు చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో మన పని మనం చేయట్లే. అంత దేవుడు అంటే ఒక్క విషయం చెప్తున్నాను, మనము సాధన చేయాలి. ప్రతిదినం సాధన చేసినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నివాసం చేస్తాడు. ఆయన నీలోని, అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు ఆయన రూపాంతరంగా మార్చేస్తాడు. ఆయన నీతి కోసము ప్రాకులాడతాం, నీతి కోసము నిలబెడతాం, నీతి కోసము, ఆయన కోసము నిలబెట్టి ఆయన సాక్షులుగా మనము జీవిస్తాం. ఎందుకంటే మనలోని పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. అప్పటి నుంచి ఈ క్రియ జరుగుతుంది నీలోని. అంతవరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి,
అప్పుడు ఆకలి వస్తుంది. ఆకలి, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు. నీతి కొరకు జీవిస్తాం. జీవించిందే కాక ఆకలితో ఉంటాం. ఆకలి ఏంటి? ఆత్మల భారము. నన్ను రక్షించండి నా దేవుడు, నా పొరుగు వారిని స్వార్థ చేయాల, నా స్నేహితుల్ని రక్షణలోకి నడిపించాల, స్వార్థ చేసి రక్షణలోకి నడిపించాలి. ఆకలి, నీతి కొరకు ఆకలి. యేసుప్రభు ఆ కలవరిలో తప్పికుంచున్నానని పలికాడు కదా, ఆ దప్పిక ఆత్మల భారము. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అప్పటి నుంచి నీలోని నీతి పుడుతుంది. అప్పుడు విత్తనం వేస్తాడు, నీతి విత్తనము. అప్పటి నుంచి ఏటి పుడుతుంది? నన్ను రక్షించాడు, నా పొరుగు వారిని రక్షించాలి, నన్ను రక్షించాడు, నా బంధువుల్ని సువార్తలోకి నడిపించాలి. ఈ ఆలోచనలు వస్తాయి. నీతి కోసము పోరాడతాం, నీతి కోసము నిలబడతాం, నీతి కోసము నడుస్తాం, ఆయనతో యేసయ్యతో నడుస్తాం. ఈరోజు మన జీవితాల్లోని ఈ భూ సంబంధమైన ప్రయాసము, ఈ భూ సంబంధమైన నేను 10 ఇళ్ళు సంపాదించాను, 100 ఇళ్ళు సంపాదించాను, 100 ఎకరాలు సంపాదించాను, ఈ భూ సంబంధమైన ఈ తలంపులు వస్తాయి. ఎవరు? దుష్టుడైన సాతాను ఆలోచన. ఎవరిని మోసం చేయాలా, ఎవరిని తాగా చేయాలా, ఎవరిని దొంగతనం చేయాలా, ఎవరిని మోసం చేయాలా, ఈ తలంపులు ఎవరివి? దుష్టుడైన సాతాను తలంపులు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో నువ్వు ఉంటావో, ఎప్పుడైతే దేవుని శక్తితో నువ్వు నింపబడతావో, ఎప్పుడైతే నేను ఒక్కటి చెప్తున్నాను చెట్టుగా, ఎప్పుడైతే నువ్వు యేసయ్యలాగా మారాలంటే, యేసయ్యతో నడవాలంటే, యేసయ్య గుణ లక్షణాలు నీలోకి రావాలంటే చిన్న చిటిక, నీ శక్తి పనిచేయదు, నీ ఆలోచనలు పనిచేయదు, నీ జ్ఞానం పనిచేయదు. నీ జ్ఞానము, నీ శక్తి, నీ వాద, నీ పేరు ప్రతిష్టలు ఎప్పుడైతే నువ్వు సమాధి చేస్తావో అప్పుడే మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు యేసయ్యకి నువ్వు సమర్పించుకుంటావో, 2 చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నాను. దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవులకి నేను హెచ్చరిక చేస్తున్నాను. దుష్టుడైన సాతాను మనుషుల హృదయాన్ని దోచుకుంటున్నాడు, మనిషిని మార్చేస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మన జీవితాల్లో ఒక్కటి చెప్తున్నాను, ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు యేసయ్యకి నువ్వు సమర్పించుకుంటావో, ఎప్పుడైతే ఆయన యాగంగా ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో, ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీతి కోసం, పరిశుద్ధాత్ముడు నీలోని నివాసం చేసినప్పుడు నీతి ఆలోచనలు వస్తాయి, నీతి క్రియలే నీలో ఆలోచనలు వస్తాయి. చెడ్డ తలంపులు రావు, చెడ్డ ఆలోచనలు రావు, ఒకరిని మోసం చేయాలని ఆలోచనలు రావు. నీలోని ఆ నీతి బీజము యేసయ్య అనుగ్రహిస్తాడు. ఎవరితో సహవాసం చేస్తున్నాం? యేసయ్యతో సహవాసం చేస్తున్నాం. ప్రతిదినం ఉపవాసం ఉండి, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి, దేవుని సన్నిధానములో కనిపెట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడు దేవుని శక్తితో దేవుడు నిన్ను నింపి ఆయన నీతిమంతుడుగా నిన్ను తయారు చేస్తాడు. నీతి గలవారిగా ఆయన మార్చుకుంటాడు. ఆయన ఈ సాధన చేయకుండా నా ప్రభు ఏం చేయట్లేదు, నా ప్రభు నాకు ఏమీ
దీవించట్లేదంటే నీలో లోపాలున్నాయి. నీలో లోపం ఉంది కాబట్టి మన జీవితాల్లో కార్యాలు జరగట్లే. ఎక్కడుంది లోపము? మనలోనే లోపం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తిరగట్లేదంటే ఆ వైర్ అయినా తెగిపోవాలా, లేకపోతే కెపాసిటీ అయినా పోవాలా, లేకపోతే వైండింగ్ అయినా పోవాలా. అది సరి చేస్తే ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. సరి చేసుకోవాలా. దేవుడు సమయం ఇస్తున్నాడంటే మన జీవితాలని సరి చేసుకోమనే దేవుడు ఒక దినం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయుస్సు పెంచుతున్నాడంటే మనకి ఒక దినము దేవుడు ఇస్తున్నాడంటే మన జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు ఒక దినము అనుగ్రహిస్తున్నాడు. అంతేగాని దేవుడు మనము ప్రభు దృష్టిలో ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా దేవుడు అబ్రహాముకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము నీ పట్ల 100% జరిగిస్తాడు. మన దేవుని కోసము మనం జీవిస్తే, నీతి కోసము మనము ఆకలి దెప్పగలవారు ధన్యులని మత్తయి సువార్త 5:6 వచనంలోని క్లియర్గా రాస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను, మనము ప్రయాసపడుతున్నాం, కానీ దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఈ లోక సంబంధమైన ప్రయాసపడుతున్నామా? ఇస్తాడు. నీకు ఇల్లు లేదా? దేవుడు ఇల్లు ఇస్తాడు. ఈ భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. ఫస్ట్ థింగ్, మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఆయనకు నువ్వు సమర్పించు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు నీలోని నీతిని పుట్టిస్తాడు. నీతిని పుట్టించినప్పుడు నీ ఆలోచన విధానం మారుతుంది. ఫస్ట్ ఈరోజు నేను ఒక్కరికైనా సువార్త చేయాలా? ఈరోజు నేను ఒక్కరికైనా ప్రభు కోసము ఏదైనా పని చేశానా? ఈ ఆలోచన పుడుతుంది. దేవుడు ఆలోచన నీతిగా నన్ను రక్షించాడు, నా పొరుగువాన్ని రక్షించాలి, ఈ ఆలోచన పుడుతుంది. ఈ ఆలోచనలు ఎందుకు? ఈరోజు మనము మరణించిన, ఈరోజు మొదటి మరణం అందరికీ ఉంటుంది. ఈ మరణం నుంచి ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. ఈరోజు నేను చెప్తున్నా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా, నీ ప్రాణము దేవుడు అడిగితే ఈరోజు ఏ సమాధానం చెప్తావు? కోట్లు కోట్లు గడించావు, నీ ప్రాణము రక్షించకపోతే ఎందుకు? ఎంత ప్రయాసపడినా ఎందుకు? అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు గమనించాల. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగుజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందునకై తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో నీ జీవితాన్ని ఆయన పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు మనల్ని ముద్ర వేస్తాడు, స్టాంపింగ్ వేస్తాడు. ఏ దుష్టుడైనా నిన్ను ముట్టడానికి అధికారం లేదు. మీరు గమనించాలా. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఏబు భక్తుడు. ఏబు ఆస్తి అంతటికి దేవుడు అగ్ని కంచేశాడు, పిల్లల చుట్టూ అగ్ని కంచేశాడు. దుష్టుడైన సాతాను ఆ ఆస్తిని ముట్టడానికి కూడా అధికారం లేదు దుష్టుడికి. మరి ఆ పిల్లల చుట్టూ అగ్ని కంచేశాడు. ఏబు చేసిన ప్రతి పని కూడా దేవుడు నూరంతలుగా దీవించాడు. ప్రతి ఆస్తి చుట్టూ కూడా దేవుడు అగ్ని కంచేశాడు, పిల్లల చుట్టూ అగ్ని కంచేశాడు. మరి దుష్టుడు రాలేపోయాడు. ఎప్పుడు వెళ్ళాడు? ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకున్నానికి వెళ్ళాడు. ఈ భూలోకంలో ఉన్నాడు కదా ఏబు, నువ్వు ధనం ఇచ్చావు కాబట్టి నిన్ను నమ్ముకుంటున్నాడు,
ఐశ్వర్యం ఇచ్చాము కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు కాబట్టి నీతి కోసము బతికాడు, మరి ఒకసారి అవన్నీ తీసి పక్కన పడే అన్నాడు. దేవుడే చెప్తున్నాడు, ఏబు కోసము దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, ఏమంత నీతిమంతుడు ఈ లోకములో ఎక్కడ నాకు కనిపించలే అని దేవుడే ఏబు కోసం సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నీ మనస్సాక్షి ఎలాగుందో ఒకసారి గమనించు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తే నీ మనస్సాక్షి పనిచేస్తుంది. నీ పాపం ఎప్పుడైతే తలంపులు వస్తాయో పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు, ఎత్తి చూపించి ఒప్పింపు చేస్తాడు. ఆయన రక్తములో కడగబడతాం. ప్రభువా నన్ను క్షమించయ్యా. ఎప్పుడైతే మనస్సులో ప్రార్థన చేస్తామో, ఆత్మలో ప్రార్థన చేస్తామో, నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత మొత్తము కొట్టివేశాడు యేసయ్య. ఇంకెప్పుడు నిన్ను నీ పాపము ఎప్పుడు నువ్వు పాపిగా ఆయనకి కనిపించవు. ఎందుకంటే ఆయన రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి, ఆయన రక్తములో కడగబడాం కాబట్టి నీతి పరిశుద్ధాత్ముడు నీతిమంతుడుగా మార్చుకుంటాడు. ఈరోజు మన జీవితాల్లోనే ఆయనకి సమర్పించకుండా, సంపూర్ణ హృదయం ఇవ్వకుండా, ఆదివారమే చర్చికి వస్తూ ట్రెడిషనల్గా మా తాత నమ్మాడు, నా ముత్తాత నమ్మాడు, నేను కూడా చర్చికి వస్తున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, నువ్వు చేసే పనులన్నీ ఆదివారం చర్చి, సోమవారం నుంచి శనివారం వరకు లోకము. ఆ లోకములు ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుట్టు. ఇది తండ్రి రాజ్యంలోకి చేరలేవు. అంటే ఎప్పుడైతే నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైతే మనము సజీవ యాగముగా మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే యేసయ్యకి నువ్వు సమర్పించుకుంటావో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నీతిని పుట్టిస్తాడు. నీతి కోసము మనము బ్రతుకుతాం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎప్పుడైతే నీతి కొరకు ఆకలి దప్పుగలవారు అంటే ఆకలి పుడుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, మన ప్రయాస పడుతున్నాం, క్షయమైన ఆహారం కొరకము కష్టపడుతున్నాం. క్షయమైన ఆహారం కొరకే కష్టపడుకుడు కానీ నిత్య జీవం కలుగుజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడేది. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చెను. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఈరోజు మన జీవితాల్లోనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో దేవుడే మనల్ని ముద్రేస్తాడు. ఈరోజు దుష్టుడైన సాతాన్ని నిన్ను ముట్టడానికి ఏ అధికారము లేదు. అక్కడ యేసు ప్రభు సిలువేసే ముందు ఆయన పిలాతు అడుగుతున్నాడు, నిన్ను రక్షించాలా, నువ్వు ఏటి మాట్లాడలేదా అడుగుతున్నాడు. ఆయన పిలాతు అడుగుతున్నాడు, నిన్ను రక్షించాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు మాట్లాడలేదు ఏంటంటే, అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నా తండ్రి అనుమతి లేకుండా ఒక మాట కూడా నువ్వు మాట్లాడలేవు. నా తండ్రి ఉద్దేశము ఇలాగా నెరవేర్చాలనే నా పరలోకం తండ్రే నన్ను పంపించాడు ఈ లోకానికి. లేకపోతే నిన్ను ముట్టడానికి ఏ దుష్టుడికి అధికారము లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఏబు భక్తుడు పిల్లల చుట్టూ అగ్ని కంచేశాడు. ఏబు ఆస్తి చుట్టూ గొర్రెలు కానీ, మేకలు కానీ, దొడ్లు కానీ ప్రతి ఆస్తి చుట్టూ దేవుడు అగ్ని కంచేశాడు. దుష్టుడైన సాతాను ముట్టడానికి వచ్చాడు. కరెంట్ షాకు, హై పవర్స్ కరెంట్ షాక్ ఎలా ఉంటుంది? అమ్మో, ముడితే అంత పవర్ఫుల్ దేవుని శక్తి. దేవుని అగ్ని కంచె వేసాడనుకో, ఎవడు కూడా నిన్ను ముట్టడానికి అధికారం లేదు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఓకే, అనుమతి లేకుండా నిన్ను ముట్టడానికి ఎవడికి కూడా ఎవడి తరము కాదు. ఈరోజు నేను చెప్తున్నా,
దుష్టుడు దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. ఒకసారి ఆస్తి అంతా పోగొట్టాడు, ఆస్తి అంతా పోయింది. నీతి కోసము ఏబు భక్తుడు నిలబడాడు. ఆస్తి కోసం నేను జీవించట్లే. ఒకే రోజు పిల్లలను పోగొట్టుకున్నాడు. ఆకాశము అగ్ని కురిపించాడు. ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే జరిగింది అది. దుష్టుడైన సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు, ఒకసారి అంతా పోగొట్టు అని. తీసుకున్న తర్వాత నీతి కోసము నిలబడాడు ఏబు. నిలబడిన తర్వాత ఒకరోజు ఆస్తి అంతా పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అంత పోయింది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఏబు గ్రంథం 1వ అధ్యాయం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏబు గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చదువుదాం. త్వరగా ఏబు గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ నీతి కోసము ఏబు భక్తుడు నిలబడాడు. ఆస్తంతా పోయింది, పిల్లలు పోయారు, ఆఖరి భార్య కూడా, నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు కదా, నిన్ను రక్షించుకోలేపాడు, తిట్టేసి చనిపో అన్నాడు. ఆఖరి సొంత భార్య కూడా తిట్టి చనిపో అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఏబు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు భార్యతో, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడద్దు అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు అన్నాడు. యెహోవా, ఒకసారి చూద్దాం. యెహోవా 12వ వచనం. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమును ఉన్నది, అతనికి మాత్రమే ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవిగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఒక దినమున ఏబు కుమార్తెలు భోజనం చేర్చు ద్రాక్షారసం పానం చేర్చుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, కిందకు వచ్చే లోపలికి, అంటే ఏబు చుట్టూ, ఆస్తి చుట్టూ, పిల్లల చుట్టూ దేవుడు అగ్ని కంచి కట్టాడు. నీతిగా జీవించిన వాళ్ళకి కష్టాలు వస్తాయి, అడ్డదడ్డంగా జీవించిన వాళ్ళకి ఏ కష్టాలు రావు. ఎందుకంటే లోకంలో ఉన్నాడు. లోకంలో ఉన్నవాడు ఎవడు పట్టించుకోడు. నీతి కోసం ఎవరైతే జీవిస్తారో యేసు ప్రభుకే కష్టాలు వచ్చాయి. ఆయన నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడు. మరి ఆయనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు రావా? వస్తాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో ఆ రోజు నుంచి నీలోని నీతి పుట్టిస్తాడు దేవుడు. ఆ రోజు నుంచి నీలోని ఆయన రూపంలోకి చెక్కబడతాం. ఈరోజు మన జీవితాల్లో చిన్న కష్టం వచ్చే లోపలికి, అసలు దేవుడు ఉన్నాడా నాకు? ఏమిటి ఈ కష్టాలు, ఈ బాధలేంటి, ఈ అవమానాలేంటి? అన్నీ గొనుక్కుంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో ఆయన ఆ రోజు నుంచి నీలోని నీతిని పుట్టిస్తాడు. నీ ఆలోచనలు మారుతాయి, నీ విధానం మారుతుంది, నీ మనసు మార్చేస్తాడు ఆయన. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఏబు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు ఆస్తి అంతా పోయింది, పిల్లల్ని పోగొట్టుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక, యెహోవా నామానికే మహిమ కలుగునుగాక అని ప్రార్థన చేశాడు. ఒక మాట. కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టద్దు. మరి దేవుడు విడిచిపెట్టాడా? ఆఖరికి ఏబు భక్తుడికి నీతిగా జీవిస్తున్నప్పుడు ఈ శరీరము అంటే ఈ శరీరము అంత గజ్జిలాగొయ్యి ఆఖరికి నా ప్రభువు ఒకటే అన్నాడు, నా ప్రభువు సజీవుడు, ఆయన క్రియలు నిరంతరం జీవిస్తాయంటే నమ్మాడు. ఒకటే, నీతి కోసం నిలబడాడు.
ఏబు భక్తుడు దేవుడు విడిచిపెట్టాడా? ఒక్కంతు పోగొట్టుకున్న ఆస్తి రెండంతలుగా దేవుడు మళ్ళా డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. పిల్లలు పోగొట్టుకుంటే మళ్ళా పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. నీతి కోసము నిలబడ్డాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు మన జీవితాల్లోని మనం ప్రభు కోసము నీతిగా మనం జీవించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. నీతిమంతులకే కష్టాలు వస్తాయి, అందరికీ రావు. అటదిడ్డిన లోకంలో జీవించిన వాళ్ళకి రావు. ఈరోజు నేను చెప్తున్న వాక్యము సెలవిస్తుంది, యోహాను పత్రిక యోహాను సువార్త 4:14లో నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎల్లప్పుడూ దప్పుకొనడు, నేను వానికిచ్చుచున్న నీళ్లు నిత్యజీవముకే వానిలో ఊరటి నీటి బొగ్గుగా ఉండనని ఆమెతో చెప్పాను. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్కడ హల్లెలూయా. యేసుప్రభు యోహాను సువార్త 6:48 చదువుతాను, మీరు గమనించండి. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక మాట చెప్తున్నాడు, దీనిని తినేవాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చిన ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరము ఎలాగో తిననీయడని ఒకరినితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగుతూనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగేవాడే నిత్య జీవము గలవాడు, అంత దినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. శరీరం తిని నా రక్తము త్రాగునవాడు నా యందు, నేను వాని యందు నిలిచుందును. జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తిన్నవాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నా తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో ఆయన శరీరము ఆయన రక్తం త్రాగినవాడు నిత్య జీవం గలవాడు. ఆయన నీతి నీలోని పుట్టించి ఆయన శరీరము ఆయన రక్తము త్రాయం కాబట్టి ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను జీవించే జీవితము ఇంకా సిలువ వేయబడిన ఇంకా జీవించేది నేను కాదు. గల్తీ పత్రిక ఒకసారి చూద్దాం. గల్తీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో నీతిగా ఆకలి దెబ్బగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈరోజు తృప్తి లేకుండా జీవిస్తున్నాం. ఇది ఉంటే దేవుడిచ్చిన దాంట్లోనే తృప్తి కలిగి ఉన్నప్పుడే దేవుడు సమాధానం కలిగజేస్తాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం హల్లెలూయా 2వ అధ్యాయం ఇక్కడ 20 వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించేవాడు నేను కాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు నీతినే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో, ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో
ఇంకా ఆలోచన, నీ మనస్సు, నీ ఆలోచన అన్నీ మారిపోతాయి. నీతి కోసం జీవించాలని ఆశ కలిగి ఉంటాను. అప్పుడే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ప్రతి పాపాన్ని ఎత్తి చూపించి ఒప్పింపు చేస్తాడు. ఈరోజు ఆ నీతిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు యేసయ్య ఆ పరలోకం విడిచి నీకోసం నా కోసము ఆ కలవరిలో ప్రాణం పెట్టాడు. ఆయన శరీరం అంటే ప్రాణం పెట్టే దేవుడు నీకు ఆయన శరీరము, ఆయన రక్తము త్రాగినవాడు నిత్య జీవం గలవాడు. ఈరోజు మన జీవితాల్లోని దేనికి నువ్వు ఆధారపడద్దు. నీతి కోసము బ్రతుకు. దేవుడు నీతోనే ఉండి, నీలో ఉండి ఆయన నడిపించి నిత్య జీవంలోకి నడిపిస్తాడు. ఈరోజు మన జీవితాల్లోని మన జీవితం మార్చాలంటే మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఆయనకి నువ్వు సమర్పించుకోవాలి. ఎప్పుడైతే సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పిస్తామో మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చి ఇక్కడ ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడు. ఏ వాగ్దానం? మత్తయి సువార్త 5:6 ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్చాలంటే నువ్వు దేనికి కూడా చింతపడవు. 5:6 నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు. నువ్వు నీతిగా నువ్వు జీవిస్తున్నావు. ఈ ఆకలి పుట్టిస్తాడు దేవుడు. ఆకలి ఏంటంటే నన్ను రక్షించాడు నా దేవుడు, నా పొరుగువాన్ని రక్షించాను, నన్ను నీ రాజ్యంలో నన్ను చేర్చుకున్నావు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, నా పొరుగువారు నశించిపోతున్నాడు. సువార్త ప్రకటించే ఆకలి. సువార్త ఈరోజు ఒక్కరికైనా నేను సువార్త చేశాను. నీ క్రియలే ఒక సువార్త, నీ మాటే ఒక సువార్త, నీ చూపే ఒక సువార్త, నీ నడకే ఒక సువార్త. లోకము నిన్ను గమనిస్తుంది. నీ చూపు సరిగ్గా లేదనుకో, నీ నడక సరిగ్గా లేదనుకో, నాకేడు చెప్తాడు, నాకు ఈడే తాగుబోతాడు, ఈడే సిగరెట్ తాగుతాడు, ఈడే తిరిగిపోతాడు. నువ్వు ఏడు చెప్తావు? ఎవరికి అప్పచెప్పుకున్నావు? నీ శరీరం, నీ ప్రాణము దుష్టుడైన సాతానికి అప్పచెప్పుకున్నావు. ఆడు నీలో వెళ్తాడు. ఆ దుష్టుడైన సాతాన్ని ఏ క్రియలు ఉంటాయి? దొంగతనం చేయిస్తుంది, వ్యభిచారం చేయిస్తుంది, నీ అబద్ధాలు ఆడిస్తుంది. మొత్తము ఎవరికి అప్పచెప్పుకున్నావు? దుష్టుడైన సాతానికి అప్పచెప్పు. కాబట్టి ఆడు నీలో వెళ్తే ఆ క్రియలే లోకానికి చూపించి ఈడు మనోడు, ఆడ మనోడేలే, తాగబోతోడికి డబ్బులు ఇస్తారు అందరూ. అలా అవసరానికి ఎవరెవరో. నేను ఒకటే చెప్తున్నా, నీతి కోసము బ్రతుకు. దేవుడు నీతోనే ఉండి ఆయన నిత్య జీవము నిన్ను తీసుకుని వెళ్తాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలోకి ఎంటర్ అవ్వాలా. ప్రతి క్రైస్తవుని నేను ఎంటర్ చెప్తున్నాను. ప్రతి బిడ్డ యేసు రక్తములో కడగబడిన ఆయన నామం యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రతి బిడ్డ ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడే ఈ నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు. ఎప్పుడైతే ఈ నీతి నీలోకి వస్తుందో, పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి నీతిని దేవుడు పుట్టిస్తాడు. అప్పుడు నుంచి నీకు నిద్ర రాదు. ఏ నిద్ర రాదు? ఈరోజు నేను ఒక్కరికైనా సువార్త చేయాలి, ఈరోజు దేవుడి దగ్గరికి ఒక్కరికైనా నేను నడిపించాలి. ఆ మంటని పుట్టిస్తాడు. నీతిని నువ్వు సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరుస్తావు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఆయన రాకడ సమీపంగా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. రాబోయే కాలంలో జ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, 5Gలు 10Gలు ఎన్ని వచ్చినా పరిశుద్ధాత్మ దేవుని శక్తి దగ్గర సున్నా.
ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే నింపుకుంటావో, నీతిమంతుడైన యేసయ్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ నీతే నీలోని ఆకలి దప్పు గలవారు ధన్యులు. ఆ నీతిని పుట్టిస్తాడు నీలోని. అంతవరకు నీకు ఆకలి ఉండదు. నీదే ఏదో ఆదివారం వస్తాం, ఏదో వస్తాము, వెళ్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, డ్యూటీకి వెళ్తున్నాము, వస్తున్నాము. ఈ భారం ఉండదు. ఏదో ట్రెడిషనల్ లాగా వెళ్తున్నాం, వస్తున్నాం, పడుకుంటున్నాం, తింటున్నాం. దేవుడు కూడా వాళ్ళని కూడా విడిచిపెట్టలే. దేవుడు చిన్న భర్తైనా ఉంది కదా, వాళ్ళని కూడా దేవుడి కృపతోని రక్షించి ఈరోజైనా నా కుమారుని మారుతాడులే, మారు మనసు పొందుతాడులే. దేవుడు సమయం ఇస్తున్నాడంటే ఊరికే సమయం ఇవ్వట్లే. రాకడ సమయం దగ్గర పడుతుంది. అందరూ మారు మనసు పొంది దేవుడిచ్చిన యేసుప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలనే దేవుడు కోరుకుంటాడు. నువ్వు డ్యూటీకి సమయంకి కరెక్ట్గా ఉదయం ఎన్ని గంటలకి 10 గంటలకి డ్యూటీకి వెళ్ళాలంటే నువ్వు ఉదయమే ఒక 10 నిమిషాల ముందే ఉంటున్నావు డ్యూటీకి. దేవుని సన్నిధి ఆయన నిన్ను ఆరోగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడంటే, ఆయుస్సు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడంటే, ఈ దినము చూడడానికి ఎంతోమంది ఉన్నారు. రోడ్డు ప్రమాదం నుంచి చనిపోతున్నారు. రోడ్డు దాటుతుంటే ఎవడొచ్చి గుద్దీసి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండు దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తుంటే దేవుని సన్నిధి నెగ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు. దేవుడు కృప చూపిస్తున్నాడు మనల్ని. ఆ కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. మన నీతిని బట్టి కాదు, మన క్రియలు బట్టి కాదు, మన ఆలోచన, మన హోదా బట్టి దేవుడు నిన్ను రక్షించుకోలే. ఆయన కృప మనము పాత్రులం. ఆయన కృప లేకపోతే మన నీతిని చూసి రక్షించుకోలే. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దేవుడు నీకు సమయం ఇస్తున్నాడంటే, ఆయుష్ ఇస్తున్నాడంటే, ఇంకా మారు మనసు పొందుతావు. ఇంకా లోపాలు ఉన్నాయి, సరి చేసుకో. దేవుని బిడ్డ 2 చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నా. రాకడ సమయం దగ్గర పడుతుంది. ఆయన త్వరలోనే రాబోతున్నాడు యేసయ్య. ఈరోజు యేసుప్రభు ఆయన ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు కదా, గొర్రెవలే వస్తున్నాడు. ఇప్పుడు యోధా సింహము తీర్పు తీర్చుటకే వస్తున్నాడు ఆయన. ఇంకా కనికరం ఉండదు. మారు మనసు పొందు. సమయం ఇస్తున్నాడు ఆయన. రాబోతున్నాడు, త్వరలోనే రాబోతున్నాడు. ఎవరికి క్రియలు బట్టి వాళ్ళకి తీర్పు తీస్తాడు దేవుడు. నీ క్రియలు నీకే, నా క్రియలు నాకే. ఒకరికి నువ్వు చాడీలు చెప్పద్దు. నా అంత నీతిమంతుడు ఎవడు లేడు. యేసుప్రభు దేవుని వాక్యం సెలవు, అందరూ పాపం చేసి దేవుని మహిమని పొందలేకపోతున్నాం. అందరూ ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజును ఇంకా దేవుడు సమయం ఇస్తున్నాడంటే మారు మనసు పొంది దేవునికి నువ్వు ప్రాధాన్యత. దేవుడు అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనం పొందుకుంటాం. భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనం దీవిస్తాడు. పర సంబంధమైన నిత్యం జీవం కూడా మనకి అనుగ్రహిస్తాడు. నీతి కోసము నువ్వు బతుకు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఆ రోజు నుంచి నీలోని నీతిని పుట్టించి ఆకలి దప్పుగల వారు ధన్యులు. వారు తృప్తిపరచబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ముగిస్తున్నాను. నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు. వారు తృప్తిపరచబడుతుంది. ఎప్పుడైతే యేసయ్య నమ్ముకుంటామో, ప్రభా ఇది ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, ప్రభా ఈరోజు నాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, ఈరోజు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, తృప్తి కలిగి ఉంటాం. ఆ తృప్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు పుట్టిస్తాడు.
ఈ రోజున మన జీవితాల్లో మండట్లేదంటే దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఈరోజు ఒక్కరికే నేను సువార్త చేయగలుగుతాం. ప్రయాసం లేదు. 6 దినాలు కష్టపడి 7వ దినాన దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరిచి ఆయన కొరకు నువ్వు నీతి కోసము నిలబడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఏదైతే నువ్వు బాధపడుతున్నావో, ఏదైతే నువ్వు కష్టములు ఉన్నావో, ఏదైతే నువ్వు అల్లాడుతున్నావో, ఆ కష్టాలు అంటే ఆ బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఆయన. నువ్వు దేవుడు కొరకు నీతి కోసం నిలబడు. దేవుడు నీ పక్షం ఉండి ఆయన యుద్ధం చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, యేసయ్య, నా జీవితాన్ని మార్చేయ్యా. ప్రభువా, నన్ను క్షమించయ్యా. నీకు విరోధంగా నేను ప్రభువా తెలుసో తెలియకో నాలోని ప్రభువా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించి నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగయ్యా. దేవుని బిడ్డ యేసయ్యా, ప్రభువా, ఈ వాక్యము తండ్రి ఆలకించుతున్న దేవుని సంఘానికి, అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి తండ్రి నీ రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డగా ప్రభువా, నీ రాజ్యం కోసము తండ్రి ప్రభువానికే స్తోత్రం. నీతి కొరకు ఆకలి దప్పగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని వాక్యం సెలవిస్తుందయ్యా. నీతి కోసం ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపి, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి, నీ ఆత్మ ద్వారా నన్ను ముద్రించేయ్యా. స్థిరపరచు తండ్రి. నన్ను, నా కుటుంబాన్ని రక్షించయ్యా. ప్రభువా, నా చుట్టాల బంధుమిత్రులను రక్షించయ్యా. నా పొరుగువాన్ని రక్షించయ్యా. ప్రభువా, ఈ దినము, ఈ పునరుద్ధాన దినాన్ని నిన్ను ఆరాధించుటకు ప్రభువా నీ కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ వాక్యం ఎంతైతే ఆలకిస్తున్నారో యూట్యూబ్ ద్వారా దేవుని సంఘము తండ్రి ఆలకిస్తున్న వాళ్ళందరి జీవితాలు, ప్రతి బిడ్డను కూడా రక్షణ మార్గం నడిపించి దీవించి, ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏ రోగంతో ఉన్నారో ప్రభువా, ఆ రోగము నుంచి నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత దయచేతండి. ఆ బంధకాల నుంచి విడిపించి ప్రభువా, చీకటి శక్తులతో, దురాత్మ శక్తులతో ఆ బంధకాల నుంచి నీ బిడ్డని విడిపించి, ఆ తాగు నుంచి, ఆ సిగరెట్ నుంచి ప్రభువా, చెడు వ్యసనాల నుంచి విడిపించి నీ బిడ్డల్ని రక్షించయ్యా. నీ ఆత్మతో నింపు తండ్రి, కాపాడు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము మనకి, సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము ఆలకిస్తున్న ప్రతి బిడ్డకి నేను ఒక్కటే సెలవిస్తున్నాను. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే వాట్సాప్ నంబరు దాంట్లో ఉన్నాయి. కామెంట్లోని మీ ప్రేయర్ రిక్వెస్ట్ రాయండి. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. రెండోది, మా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏ బాధలున్నా, ఏ కష్టాలున్నా, ఏ రోగం ఉన్నా మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. ఫోన్ చేయదు, ఎందుకంటే నేను మీటింగ్లో ఉంటాను, అనేక ప్రాంతాల్లోని ప్రేయర్లో ఉంటాను. మీరు మెసేజ్ పెట్టండి, వాట్సాప్ నుంచి మెసేజ్ పెట్టి, నాకు ఈ బాధతో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను,